అరేబియా కాడలి అనే వెబ్ సిరీస్ ఈ రోజే అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది. ఈ సిరీస్ మొత్తం 3 గంటల 37 నిమిషాలు ఉంది. ఓటీటీ థియేటర్ ఓటీటీ రివ్యూస్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక సినిమా స్టోరీ లైన్ లోకి గాని వెళ్ళినట్టయితే ఈ కథలో కొంతమంది చేపల వేటగాళ్ళు అనుకోకుండా పాకిస్తాన్ లో దొరికిపోయి జైలుకి వెళ్తారు. ఇక వాళ్ళు అక్కడ ఎట్లా బతికినరో ఎలా బయటికి వచ్చిండ్రు పాకిస్తాన్ లో నుంచి అనేటువంటిది ఈ సినిమా స్టోరీ లైన్ అన్నమాట. ఇది తండేల్ సినిమా స్టోరీ లాగానే ఉంది కదా అని చాలా మంది అనుకుంటారు. అవును, అదే రియల్ స్టోరీని తండేల్ టీమ్ లవ్ స్టోరీ లా తీస్తే ఇందులో ఇంకా రియలిస్టిక్ గా చూపించిండ్రు. నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చేపల వేటగాళ్ళు జీవితం వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకుంటారు, వాళ్ళ కుటుంబాలు ఎలా కష్టపడతాయి, జైల్లో వాళ్ళ బాధలు ఇవన్నీ బాగా చూపించిండ్రు. డైరెక్షన్ కూడా నీట్ గా ఉంది, ఎక్కడ బోర్ కొట్టకుండా చూపిస్తారు. ఇక ఆడోళ్ళ మగోళ్ళ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే అందరూ బానే చేసారు. చిన్న క్యారెక్టర్ల నుండి పెద్ద క్యారెక్టర్ల వరకు అందరూ మంచిగానే చేసిండ్రు. కొన్ని నెగిటివ్ క్యారెక్టర్ల యాక్టింగ్ చూస్తే తిట్లు కూడా వస్తాయి, అంత బాగా నటించిండ్రు. సత్యదేవ్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఎడిటింగ్ కూడా బాగా కుదిరింది. ఏ సీన్ ఎందుకు ఉందో అర్థమైతది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించాయి. ఇక మైనస్ పాయింట్ బాలేని పాయింట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన ఈవెంట్ తొందరగా అయిపోయినట్టు అనిపిస్తది. విఎఫ్ఎక్స్ అంత బాగాలేదు, చాలా చోట్ల గ్రీన్ స్క్రీన్ వాడినట్లు ఇట్టే తెలిసిపోతది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతంత మాత్రమే. పాకిస్తాన్ అని చూపించిండ్రు కానీ మన రామోజీ ఫిలిం సిటీలా తీసిండ్రు అనేటువంటి విధంగా అయితే అనిపిస్తది. మొదట్లో ఆ యాస, ఆ ప్రపంచం అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. సత్యదేవ్ తన ఇన్నోసెన్స్ తో ఆకట్టుకుంటాడు. ఆనంది కూడా బానే చేసింది. డార్లింగ్ సినిమాలో రిషి వంశీకృష్ణను కొత్తగా చూపించిండ్రు, అది బాగుంది. నాజర్, పున్నం, బాజ్వా మిగతా వాళ్ళు కూడా మంచిగానే చేసిండ్రు. ఇక ఫైనల్ గా ఈ సినిమాకి వర్డెట్ ఏంటంటే సిరీస్ బాగుంది, బోర్ కొట్టకుండా చివరి దాకా చూపిస్తారు. ఈ వీకెండ్ లో హ్యాపీగా చూసేయచ్చు. ఈ సిరీస్ చూశాక తండేల్ సినిమాతో పోల్చి అందులో లవ్ స్టోరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అనిపిస్తది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై. ఇలాంటి రివ్యూస్ కోసం మరిన్ని సినిమా కంటెంట్, సినిమా రివ్యూస్ మన ఛానల్లో వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.